వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చారట? ఈ లోకానికి. మానవుడి జీవితంలో చాలా కోల్పోయాడు, లాస్ అయిపోయాడు. ఏమండి? మానవుడి జీవితంలో చాలా లాస్ అయిపోయాడు, చాలా కోల్పోయాడు. ఆ కోల్పోయినవన్నిటినీ మరలా ఇవ్వటానికి ఏమండి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు. ఏమండి? ఏమి నశించిపోయింది? మానవుడు పోగొట్టుకున్న 2-3 మాటలు మీకు చెప్పేసి ఇంకా నేను నా వర్తమానాల్లో ముందుకెళ్తాను. వాస్తవానికి మొదటి మానవుడైన ఆదాము ఏదెను వనములో, చదవండి ఒకసారి ఆదికాండము బిడ్డలారా. చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండంలో 1వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. 1వ అధ్యాయం 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించి. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మొదటి మానవుడైన ఆదాముని దేవుడు సృష్టించి తాను చేసిన ఏదేను వనము అనే ఒక తోటలో వారిని పెట్టి వారికి కావలసిన ఆహారాన్ని, వారికి కావలసిన తినుటకు, నివసించుటకు, అన్నిటికీ కావలసిన సమస్తాన్ని దేవుడు ఏం చేశాడంటే ఏదేను తోటలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెట్టిన తర్వాత మానవుడు కష్టపడవలసిన పని లేదు. దేవుడు చేసిన, తన తండ్రి అయిన దేవుడు తన కొరకు అన్నిటినీ సంపాదించి ఒక తోటని చేసి ఆ తోటలో మానవుడైన ఆదాముకి సమస్తాన్ని సమకూర్చాడు. సమస్తాన్ని సమకూర్చి దేవుడు మొదటిగా మానవుడికి కావలసిన వాటిని ఆశీర్వదించాడు. ఆమేన్. చూడండి, మొదటి ఆశీర్వాదము, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడని, పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని చూడండి, మొదటిగా దేవుడు తాను సృష్టించిన సృష్టిని ఆశీర్వదించాడు. ఎందుకు? సృష్టి ఎందుకు ఆశీర్వదించబడాలి? సృష్టి ఎందుకు దేవుని బిడ్డలారా ఫలభరితంగా ఉండాలి అంటే, సృష్టిలో సకలము ఎవరి కోసం చేశాడంట? మానవుడైన మన కొరకు. దేవుడు ఏం చేశాడు? చేపలు తింటున్నావా? మేకను తింటున్నావా? కూరగాయలు తింటున్నావా? పళ్ళు తింటున్నావా? ఇవన్నీ దేవుడు ఎవరి కోసం చేశాడంటే మన కోసమే. వాటికి అభివృద్ధి కావాలని, అవి విస్తరించాలని, అవి ఆశీర్వదించబడాలని మొదటిగా దేవుడు వాటిని ఆశీర్వదించిన తర్వాత కిందకి 28కి వస్తే దేవుడంట మానవుణ్ణి ఆశీర్వదించటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు ఫలించారు, మీరు కూడా ఫలించాలి అని ఆశీర్వదించాడు. మానవుడు దేవుని బిడ్డలారా పాపము చేయ. చూడండి ఒక్కసారి 17వ వచనం చదవండి. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరు. 3:16 17 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలిగిన అతను నేను ఏలని చెప్పాను.
ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారమును తిందువు. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, వారు పాపము చెయ్యనంతసేపు, ఏమండి, వారు పాపము చేయనంతసేపు, దేవుని మాటను ధిక్కరించనంతసేపు, ప్రభుత్వాన్ని నిరాకరించనంతసేపు వారు ఎలా ఉన్నారంటే ఏదెనులో చాలా సేఫ్టీగా ఉన్నారు. అర్థమైందా? చాలా సురక్షితంగా ఉన్నారు. ఏ పూటకి అవి తింటూ, ఏమండి, చాలా చక్కగా సంతోషంగా సమాధానంగా ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుని మహిమ వారి మీద ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడైతే మొదటి మానవుడైన ఆదాము తప్పు చేసి, తప్పంటే ఏంటి, దేవుడు నేను తినవద్దు, దేవుడు ఇది చెయ్యొద్దు, మీరు తోట చెట్లలో అన్ని ఫలాలు తినండి కానీ మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, దాన్ని ఫలము జోలికి మీరు పోకుండా అంటే ఈ ఆదాము అవ్వ ఏం చేశారంటే ఆ సర్పము మోసపుచ్చితే ఆ మాట వినేసి బిడ్డలారా, ఆ మాట విన్న తర్వాత ఆ పండ్లన్నీ తిన్నారు. తినిన తర్వాత వారు ఏమయ్యారంటే దేవుని మాటకి అవిధేయులైపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తాను బిడ్డలారా, దేవుడు ఇది వద్దు అంటే అది మానేయాలి. ఆమేన్ చెప్పండి. బైబిల్లోనండి మనకి కావలసిన ప్రతి మాట మనం తీసుకోవాలి. ఎలా ఉండకూడదంటే అలా ఉండకూడదు, ఇలా చేయకూడదంటే అలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదంటే అలా ప్రవర్తించకూడదు, అంటే చెడ్డగా ఉండకూడదంటే అలా ఉండకూడదు. అదే కదా మనం దేవుడి దగ్గర నేర్చుకునేది. కోల్పోయాం, ఏమండి, పోగొట్టేసుకున్నాం, కానీ అవన్నీ ఇవ్వటానికి మొదటి మానవుడైన ఆదాము కోల్పోయినవన్నీ రెండవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, కడప ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు అవన్నిటిని ఏం చేశాడంటే మనకే, హల్లెలూయా, దేవుడి మాటను ధిక్కరించి శాపాన్ని తెచ్చుకున్నారు. దేవుని మాట ధిక్కరించి మరి దేవుని బిడ్డలారా మరణాన్ని తెచ్చుకున్నారు. దేవుని మాట విని కష్టాలు తెచ్చుకున్నారు. దేవుని మాట వెనక క్షమించండి, దేవుని మాట వెనక అనేకమైన ఇబ్బందులు వారు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీటన్నిటి నుంచి ఈ మానవుణ్ణి విడిపించటానికి, ఈ మానవుణ్ణి రక్షించటానికి, ఈ మానవుణ్ణి కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏం చేశాడంట, ధృవతారగా ఉదయించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3:16 అనుకుంటా. గలతీయులకు రాసిన పత్రిక ఒక మారు నేను చెప్తాను. గలతీయులకు రాసిన 3:16 13, 14 చదవండి బిడ్డలారా త్వరగా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకే క్రీస్తు మన కొరకు శాపమైన శాపము, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి ఏమండి, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు మొదటిగా మనం కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆమేనండి. అంటే ఏదేనులో ఏదైతే పోగొట్టుకున్నాడో మానవుడు, ఏదేనులో ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే లాస్ అయిపోయాడో, దేన్నైతే దేవుడు మానవుడికి దూరం చేశాడో, అంటే దూరం అయిపోయాడు మానవుడు, మరలా దాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఎందుకు వచ్చి ఈ లోకానికే వచ్చాడండి. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా, మన శాపము నుంచి మనల్ని విమోచించడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాపం వల్ల శాపం, శాపం వల్ల మరణం లోకానికి మానవునికి సంభవించింది. శాపం వల్ల కొన్నిసార్లు అండి, వింటున్నారా, మనుషులు శపిస్తారు, నువ్వు నాశనం అయిపో, నువ్వు అలాగైపో, నువ్వు వెలగైపో. నేను చెప్పను, అవి పని చేయవు మన మీద, ఇక దానికే పని చేస్తాయి. మన అన్నదే మట్టుకుంటూ పోతాయి. దేవుని స్తోత్రం. మీరే విశ్వసించాలా. ఎవరన్నా హల్లెలూయా, ఇలా నువ్వు అలాగైపోతావా, ఎలాగైపోతావా, అలాగే ఎలాగన్నావు అనుకో, ఆమేన్ అన్నాను అంతే. ఆమేన్ అంటే ఏంటి, అది నీకు జరుగును కాకని, నీకు జరుగును కాక, నీకు జరుగును కాక. హల్లెలూయా. శాపం ఎలా వస్తుందంటే, ఒకటి పాపం చేయడం వల్ల, రెండు ఏమండి
అవిధేయంగా ఉండడం వల్ల. మూడోది కొన్ని ఇంకో చెప్పనా, మనం చేసిన పాపం వల్ల శాపాలు పనిచేస్తాయి తప్ప ఎవ్వరు మన మీద పలికినా శాపం పనిచేయదు. ఆమెనంటలే మీరు. నీకు నచ్చిన వాళ్ళు ఎవరో నిన్ను అన్నారు, ఇంక ఏం భయపడకు, కంగారు అస్సలు పడకూడదు. సైతానికి ఎదిరిపోవాలి మనం. నీకు అర్థమైందా? సైతానికి ఎదిరిపోకప్పుడు నన్ను చూసి నేనే భయపడేవాడిని. ఏమండి, వాష్రూమ్కి వెళ్ళాలంటే మా అమ్మ కుంగట్టుకి వెళ్ళేవాడిని. అర్థమైందా? 15 ఏళ్ళకు కూడా. నేనంటే అంత భయం నాకు. అసలు దెయ్యం అంటే భయం, నీడంటే భయం, ఇప్పుడు అన్నిటికీ నేనంటే భయం. హల్లెలూయా. అలా చేసేస్తాడు దేవుడు మనల్ని, అలా మార్చేస్తాడు మన జీవితాన్ని. సైతాన్ అంటే నువ్వు భయపడతాం కాదు, నీకు సైతాన్, నువ్వు సైతానికి భయపడడం కాదు, నిన్ను చూస్తే సైతాన్ భయపడాలి. హల్లెలూయా. ఓ సందర్భం ముందు చెప్తాను మీకే. ఉద్యమం వచ్చా దేశ రక్తం ఇచ్చి. మార్కు సువార్త ఒక్క సందర్భం, మార్కు సువార్త మీకు చెప్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కేకలు వేసేది ఎవరో మరి చెప్పాలి మీరు ఆ మాట. మీరు ఎందుకో చాలా ఒడిపోయిన కొత్తిమీర కట్టలాగా అంటున్నారు. హల్లెలూయా. ఎట్టా అయితే అట్లయితే ఎట్టా? నిన్న నుంచి నువ్వు నాకు కూడా ఎట్ట అని వచ్చేసింది మాట. దేవుని స్తోత్రం. చాలామంది అన్నారు పాస్టర్ గారిలో డబ్బులు అడుగుతారండి అన్నాడు. అడిగి పోయే కాలమా? పాస్టర్ గారు డబ్బులు ఎందుకు అడుగుతారండి? అసలు ఏమైనా జ్ఞానం ఉందా? ఇవాళ కూడా ఒకటి అడిగాడు నన్ను, ఈ పాస్టర్ గారిలో డబ్బులు ఎక్కువ వస్తాయి, నా వెనకాల వస్తే నీకు మొత్తం కళ్ళు అంటిపోతాయి, నేను చేసే ఖర్చులకి మీకు మొత్తం బుర్ర అంటిపోద్ది. నాకంటే గొప్ప సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఖర్చు, వాళ్ళ వెనకాల తిరిగితే ఇంకా బుర్ర అంటిపోద్ది. దేవుని స్తోత్రం. సేవకుడు ఎప్పుడు పో చేసుకుంటాక రాడండి, ఆత్మలు సంపాదించడానికి వస్తాడు. సేవ ఎందుకు చేయాలి తెలుసా? ఆత్మలు సంపాదించాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు పిల్లలు లేపాలి, అంతే. అంతే తప్ప ఏమండి పాస్టర్ గారి డబ్బులు అంట అయ్యే ఎవడు చెప్పాడు? అలా మీ ప్రాంతంలో ఉందా? మా ప్రాంతాల్లో లేవు. అర్థమైందా? మేమే ఖర్చు పెట్టి అన్నీ చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా చెప్పాలి. ఇప్పుడు ఈ కేకలు వేస్తుంది ఎవరో? సైతాన్, దురాత్మ. నేను చెప్పనా, చేతబళ్ళు కూడా మనల్ని చూసి జడవాలా, దెయ్యాలు మనల్ని చూసి జడవాలా, అపవాది తంత్రాలు. చదవండి ఒకసారి మొదటి యోహాను పత్రిక, ఫస్ట్ ఎవరో బిడ్డ చదివింది 3:8 చదవండి. చిచ్చి 60 ఏళ్ళు మంచిదండి మీ మీద. అబ్బా బాగా చదువమ్మా, డిగ్రీ మళ్ళా. మొదటి యోహాను 3:8, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను అదిగో దేవుని కుమారుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలు అంటే ఏంటి? అపవాది క్రియలు ఎలా ఉంటాయి చెప్పనా? అపవాది, ఒక వ్యక్తి వ్యసనాలకు అలవాటు అవుతున్నాడంటే దాని వెనకాల దెయ్యం ఉంటుంది. వ్యభిచారం, దాని వెనకాల దెయ్యం ఉంటుంది. బూతులాడడం, దాని వెనకాల దెయ్యం ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా మీకు? రాత్రులు కళ్ళ పాములు కనపడడం, ఏమండి రాత్రులు కళ్ళ ఏయో కనపడటం, నిద్ర లేకపోవడం, అన్నం తినకపోవడం, ఇవన్నీ కూడా దెయ్యం చేసే పనులు. దెయ్యపు చేష్టలు చాలా విపరీతంగా ఉంటాయి. ఏమండి ఆ దెయ్యపు బలాన్ని అణచటానికి ఎవరు వచ్చారంటే ఈ లోకానికి? హల్లెలూయా. అందుకని అక్కడ మార్కు సువార్తలో ఏమన్నాడు? మార్కు సువార్తలో ఏమన్నాడు? నజరేయుడైన యేసు మాతో మీకు పని ఏంటి? మమ్మలను ఇప్పుడు ఇక్కడేమో అపవాది క్రియలను నశింపచేయడానికి యేసు ప్రభు వచ్చాడు. దెయ్యాలు కూడా ఏమంటున్నాయి? నిజమే, ఆ మాటను నిర్ధారణ చేస్తున్నాయి ఇక్కడ. ఓ నజరేయుడిని యేసు, మమ్మలను నశింపచేయటానికి ఈ లోకానికి వచ్చావా? నీవెవరో తెలుసు, నీవు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్తాను బాయనండి, నీకు దెయ్యం భయపడాలంటే ఫస్ట్ నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నిజమే, పరిశుద్ధంగా ఉండాలనండి.
పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధంగా ఉండాలి. చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, మాటలు. కొంతమంది బూతులు ఆడతారు, సరసొక్తులు మాట్లాడతారు, ఏమండి వ్యంగ్యపు మాటలు మాట్లాడతారు, అసభ్యకరంగా మాట్లాడతారు. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా, చర్చిలోకి వెళ్ళినప్పుడు ఒకలా, చర్చిలోకి వెళ్ళినప్పుడు ఒకలా కాదు, ఎప్పుడు ఒకలాగా ఉండాలి నీ భక్తి. అప్పుడు అలా ఉంటేనే నీ మీద దెయ్యం రాదు. అసలు నీ మీద దెయ్యం వస్తుందంటే ఫస్ట్ నువ్వు దేవుని దగ్గరగా లేవు, అంతే. ఒకసారి ఇంకో మాట చదివిస్తాను, చదవండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12:43 చదవండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా గమనించి, యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలను ఒకటి. రెండోది, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోయిన వారిని రక్షించటానికి. ఓకే, మంచిది. ఇప్పుడు అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు కాబట్టి మనము కూడా ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్నాం కాబట్టి మనము కూడా శత్రువు మీద యుద్ధం చెయ్యాలి. ఆమేనంట్లే అమ్మా, వినాలి, స్తోత్రం చెప్పండి. శత్రువు మీద మనం కూడా యుద్ధం చెయ్యాలి. కొంతమందిలో పద్దాగా దెయ్యాలు పడ్డడానికి కారణం ఏంటి తెలుసా? అంతమాడు దెయ్యాలు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తిలో దెయ్యం ఎప్పుడు పడద్దంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధత లేకపోతే దెయ్యం వచ్చేది. హలో, నువ్వు పరిశుద్ధుడివైతే, పవిత్రుడివైతే నీ లోపడగా దెయ్యాలు రావు, రాలేవు, ఉండలేవు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధులంగా మార్చబడాలంటే మొదటిగా బాప్తిస్మం తీసుకోవాలి, రెండవదిగా మందిరానికి వెళ్ళాలి, మూడవదిగా దేవుని బిడ్డలారా మరి దేవుని సన్నిధిలో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకటి, పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పట్లేదు. హల్లెలూయా. అసలు ఈ పరిశుద్ధత అనే సబ్జెక్టు ప్రారంభమైన వ్యక్తి ఎవరంటే యేసుప్రభువే. అసలు ఇన్ని కోట్ల మంది యేసుప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇన్ని కోట్ల మంది యేసుప్రభుని ఎందుకు మహింపరుస్తున్నాడు? ఎందుకు ఆయనకి అంతమంది ఫ్యాన్స్ అయిపోయారు? ఎందుకు ఆయన అంతమందిని దేవుని ఆరాధిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన పరిశుద్ధుడో కాదో కొన్ని సందర్భాలు మీకు కూడా చూపిస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా. నేను పరిశుద్ధుడిగా ఉంటే దెయ్యములు నా మీద పనిచేయు. నేను ఇంకోటి చెప్పనా? మాంత్రికుడైనా, బాణమతైనా, చేతబడైనా, చిల్లంగైనా నేను చెప్తున్నాను, ఖబర్దార్, ఎవ్వడు నిన్ను తాకలేడు. నువ్వు పరిశుద్ధుడు అయితే, నీలో పవిత్రత ఉంటే, నీలో రవ్వంత కూడా పాపం లేకపోతే చేతబడి రిఫ్లెక్షన్ కొట్టాడి చచ్చిపోతారు, కానీ నీకేమవుతావు. నిజంగా చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది చెప్పనా? నీకు భయం ఉండకూడదు. ముందు పిరికోలు యేసుప్రభు రాజ్యం వెళ్ళరు. పిరికోరు ధైర్యంగా ఉండాలి. అసలు నీకు ధైర్యం ఎలా వస్తుంది? యేసుప్రభుని బట్టే. యేసుప్రభును. ఎందుకంటే మనము భయపడుటకు దాస్యపాత్మ పొందలే, దత్తపుత్రాత్మ పొందాం. నీలో భయం పోవాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మతో మాట్లాడాలి, ఆత్మ దేవునితో నడిపించబడాలి. ఆమేన్ చెప్పండి. దెయ్యం అంటే భయం, మరణం అంటే భయం, వ్యాధి అంటే భయం, రోగం అంటే భయం, అప్పులంటే భయం, సమాజం అంటే భయం, చీకటి అంటే భయం. ఏమండి, ఈ భయములన్నీ పోవాలి నీలో. చేతబడి దెయ్యాలన్న భయం పోవాలి. హల్లెలూయా. నేను ప్రారంభ సేవ చేస్తున్నప్పుడు ఇప్పుడు అదే లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమంటే మనం దేవుని పిల్లలమండి. మన మీదకి ఏదైనా రావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఒకటి ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడో. నిన్ను కాపాడే దేవుడు శక్తిమంతుడో, నీ పక్షాన ఉన్నవాడు బలవంతుడో. నిన్ను ముట్టాలన్నా, నీ మీద మరి ఏదైనా చెయ్యాలన్నా ఆయన పర్మిషన్ లేకుండా సైతాను నిన్నేమీ చెయ్యలేడు. మొదటిగా నువ్వు బలవంతుడుగా మారాలి, పరిశుద్ధుడిగా మారాలి, ధైర్యవంతుడిగా మారాలి. మీరు చెప్పండి, ఏ దయ్యమా చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పాలి. హే దయ్యమా, నా మీద నీకు అధికారం లేదు. చేతబడి, నా మీద నీకు అధికారం లేదు. మాంత్రిక దురాత్మలారా, నా మీద నీకు అధికారం లేదు. రాబోతున్న దినాలలో వాళ్ళందరూ మారు మనసు పొంది ఇక్కడికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రొఫెసీతో చెప్తున్నాను, ప్రవచిస్తూ చెప్తున్నాను. నీవు నిజముగా పరిశుద్ధుడు అయితే, ధైర్యవంతుడు అయితే, యేసుక్రీస్తు ప్రభు బిడ్డవైతే సైతానికే కబర్దారి ఇస్తావు. సైతానికే దేవుని బిడ్డ నిన్ను చూస్తే ముచ్చెమటలు పట్టేలాడికి. అసలు తేడా ఎక్కడ వస్తుందంటే, మొదటిగా నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. సినిమాలు మానం, నాటికలు మానం, బూతులు మానం, చెడ్డ చూపులు మానం, చెడ్డ ఆలోచనలు మానం, దరిద్రపు చెత్తంతా నీ లోపల ఉంటుంది. ఇక నేను పారాలోకమోనా, నీ దేశం కాదు, నువ్వు వెళ్ళవు. ఇది నిశ్చయము. హల్లెలూయా, ఆమేన్. ఎలాగే ఒకలో బాగా ఉద్యమం వచ్చేసి స్కావా కుమారులు ఎవరోనంట. ఏమండి, ఒక టీం కింద వెళ్ళిపోయి దెయ్యాలు నిలబడుతుంటే వాళ్ళలో పరిశుద్ధత లేదు, ప్రార్థన జీవితం లేదు, ఏమి లేకుండా దెయ్యాన్ని నిలబడతాకెళ్తే ఆ దెయ్యం ఏం చేసిందంట, గోడకి కొట్టేసిందంటే ఆడు గోపగిలిపోయి కోపం వచ్చేసి బట్టలన్నీ లాగేసితే, సారీ దేవా, నాకు మరి నువ్వంటే నీ బలమేటో తెలవకుండా వచ్చేసాను, గోబలాసిపోయి పక్కెళ్ళి ఆడవచ్చు అంటే అయితే 700. అర్థమైందా? పరిశుద్ధత హోలీనెస్ వెరీ ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది సైతాను పరిశుద్ధిని చూస్తే భయపడతాయి, పాపం లేనివాడిని చూస్తే అందుకే సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, నీవు పరిశుద్ధుడు. ఎవరు చెప్తున్నారు ఆయన పరిశుద్ధుడని? దెయ్యాలు సాక్ష్యాలు ఎత్తున్నాయండి. యేసు పరిశుద్ధుడని ఎవరు సాక్ష్యం ఎత్తున్నారో? హల్లెలూయా. 1వ అధ్యాయం లోకాసువార్త. ఆయన పరిశుద్ధత గురించి ఇంకా ఉన్నాయి, అవన్నీ చెప్తా. లోకాసువార్త 1వ అధ్యాయము చదవండి బిడ్డలారా, 28వ వచనం. చాలా స్పీడ్గా ఉండాలి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ముప్పై 4వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలా జరుగును? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బావేనండి, పర్లేదు, టైం పర్లేదు. మీరు ఎలా దూరేస్తారు ఇంట్లోకి? మేము 130 కిలోమీటర్లు వెళ్ళాలి. కంగారు మాకు ఉండాలి, మీకు కాదు అమ్మా. ఎవరు కంగారు పడకండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా చెప్తున్నాను, బావేనండి. ఈరోజు ఈ వాక్యం గనక మీ జీవితంలో పనిచేస్తే అద్భుతమే, నిజంగా చెప్తున్నాను. స్తోత్రం. చేతబడోడు సాక్ష్యం చెప్తాడు, మంగమ్మట ఈ మధ్య ఏసుప్రభు నమ్ముకుందట. రాజమండ్రి నుంచి పాతకారు వస్తున్నారు, గట్టోడు మొండోడు, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పినట్టు తినేస్తుంది. మంగమ్మని ఏం చేయలేకపోతున్నాను, మంగమ్మని ఏం చేయలేకపోతున్నాను. అవతల దాంట్లో దెయ్యముచ్చి నీ కోసం సాక్ష్యం చెప్పాలా? అర్థమైందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబుని వింటున్నారా? యోబుని నాశనం చేయడానికి సైతాన్ గడి కంకణం కట్టుకుని యోబు దగ్గరికి వెళ్ళాడంట. కానీ చుట్టూ ఏముందంట? కంచె. ఎవరేసారంట కంచె? కంచె వేసావు మా ఇంటికి. యోబు దగ్గరికి వచ్చింది. హలో యోబు, హౌ ఆర్ యు యోబు? ఎట్లా ఉన్నావు యోబు? నాకేంటే, హ్యాపీగా ఉన్నాను, ఒకసారి రావచ్చా అంది. చుట్టూరు మంట ఉంది. ఎలాగొస్తాడో సైతాను? హల్లెలూయా.
మరి నీ చుట్టూరు ప్రాకారం, ఈ ప్రాకారాలు కడితే సరిపోద్దా? ప్రార్థనని ప్రాకారం ఉండాలా? ఉండాలా లేదా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, రాత్రులు ప్రార్థన చేయాలి. కొంతమంది కుటుంబాల ప్రార్థన ఉన్నందుకే దెయ్యం శగలకాటలు ఆడుతూ ఉంటుంది. ప్రార్థన లేని కుటుంబం ప్రభు నివాసానికి యోగ్యమైనది కాదు. ఆమేన్, హల్లెలూయా. బాగా చెప్తలేదు మీరు. చూడండి, ఒక దేవదూత పరలోకం నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? కన్యకైన మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలానికి శుభం అని చెప్పింది. ఆవిడేమంటుంది? ఈ శుభవచనం ఏమిటో అని తొందరపడి ఆలోచించుకుంటా తను ఎంతో కంగారు పడతా ఉంటే, భయపడకు, నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు, నువ్వు గర్భవతి అవుతావు అంటే ఆ తల్లి ఏమందో తెలుసా? మరియ తల్లి, పురుషుని ఎరిగిన నాకు ఇది ఎలా సాధ్యం? యేసు ప్రభు సర్వసాధారణంగా మానవ జీవితంలో ఒక బిడ్డ ఉత్పత్తి అవ్వాలంటే ఉత్పత్తికి కారణం భర్త, భార్య. ఇద్దరు ఉంటేనే ఒక తల్లి గర్భవతిగా అయ్యి బిడ్డను కనగలుగుతుంది. కానీ యేసు ప్రభు జన్మం అది కాదు. ఆయనలో పాపము లేదు అనడానికి రుజువేంటో తెలుసా? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు. ఎవరెవరెవరో? పరిశుద్ధాత్ముడు నీ గర్భాన్ని తెరుస్తాడు. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావు. పుట్టబోవు శిష్యువు ఎవరంట? అది ఈ సంగతి వార్త ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు జన్మ రహస్యాన్ని, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను పరలోకము నుంచి దేవదూత వచ్చి పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ ఏమంటున్నాడు? నీవు పరిశుద్ధుడు. సైతాన్ గడికి తెలుసు ఎవరు పరిశుద్ధులో ఎవరు అపవిత్రులో వాడికి తెలుసు. అందుకనే అపవిత్రులను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తున్నాను, ఇందా చదివించాను మత్తయి సువార్తలో. ఇప్పుడు సైతాన్ ఇంకెవరిలో నివాసం చేస్తాడంటే నీరు లేని ఇంట్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఏ హృదయములో వాక్యం ఉండదో, ఆ హృదయములో ఎవరొచ్చి నివాసం చేస్తారట? మనమే దెయ్యాలు ఆడుతున్నట్టు కారణం ఎవరో? మనమే. ఒకటే పరిశుద్ధత. చెప్పండి, అపవాది మాంత్రిక క్రియలు మన మీద పడకూడదంటే మొదటిగా యేసు నామాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా మారాలి. రెండో చెప్పన బిడ్డలారా, మన హృదయంలో ఏముండాలి? వాక్యం. అనండి, మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉంటే నీ హృదయంలో. అంటే వాక్యం ఉండడం అంటే ఏంటి? ప్రతిరోజు నీ హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలి. చెప్పండి, ఏంటిదో? దేంతో? హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాన్ని దేంతో నింపుకోవాలి? వాక్యం. ప్రతిరోజు బైబిల్ చదవాలి, బైబిల్ని ధ్యానించాలి. అర్థమైందా? ఒకసారి యేసు ప్రభు దగ్గర కూడా సైతాన్ వచ్చి ఒక వాక్య భాగాన్ని చూపించి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు మార్చేసి తిను అంటది. అప్పుడు వెంటనే దేవుడు కూడా జవాబు చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు. సైతానా, నీ ప్రభువుని శోధించవద్దని నీకు తెలవదా? అంటే వాక్యంతోనే సైతానికి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నేను చెప్తున్నాను మీ అందరికి ఒక మాట, తాండా బిడ్డలందరికీ, చిన్న తాండా బిడ్డలందరికీ ఒక మాట చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నీ హృదయంలో వాక్యం ప్రతిరోజు బైబిల్ చదువు. అందుకే దావీదు అంటాడు, నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా కళ్ళు ఎదుట నీ వాక్యం ఉంచుకున్నా. అంటే వాక్యం చదివితే, వాక్యం ధ్యానిస్తే, వాక్యము కొరకు నిలబడితే, వింటున్నారా? నువ్వు ప్రతిరోజు వాక్యం చదివితే, ప్రతిరోజు వాక్యంతో సహవాసం చేస్తే నీకు 24 గంటల్లో కనీసం 1 అవర్ కూడా ప్రభు కొరకు నువ్వు కేటాయించుకోలేవా? బైబిల్ చదవలేవా? ఆది కాండం నుంచి రోజుకొక 3, రోజుకొక 5 అధ్యాయాలు అలా చదువుతూ బైబిల్ అంతా చదువు. నీ హృదయం వాక్యంతో నింపబడిపోద్ది. ఆమేన్ చెప్పండి. నీరు అంటే వాక్యం బిడ్డలారా. మనం అపవాదిని జయించాలంటే మొదటగా ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? పరిశుద్ధత. యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్పారు? సైతాన్ గడే చెప్పాడు. ఆ మాట ఎవరు చెప్పారు? ఏమండి, పరలోకము నుంచి వచ్చిన దేవదూతలో చెప్పాయి. నేను చెప్పనా? ఒక దేశ రాజు
కూడా ఆ మాట చెప్తున్నాడు. ఎవరో యేసుప్రభు పరిశుద్ధులని. చదవండి యోహాను సువార్త 19:4. త్వరగా చదవాలి సాగర్ బాబు. యోహాను సువార్త 19:4. వెలుపలికి వచ్చి ఆ ఈయన యందు ఏ దోషమును ఇదిగో ఈ మనుష్యుడిలో ఏ దోషము. 6 కూడా చదవండి. 6 వచ్చింది. కొండ్రోతులను ఆయనను చూచి ఆ సిలువ వేయము అని కేకలు వేయగా ఆ పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. అదిగో దేవునికి స్తోత్ర. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గమనిస్తూ ఉన్నారా? చూడండి, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి పిలాతుకి అప్పగించారు. ఏ రోజు తీసుకెళ్లి పిలాతుకి అప్పగించాడు. ఈ పిలాతు ఏం చేశాడో తెలుసా? యేసుప్రభుని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు యేసుప్రభుని. అసలు ఒక దేశపు రాజు శిక్ష వేసేటప్పుడు జాలి, దయ, కనికరం లేకుండా శిక్ష చేస్తాడు. ఎవరి కోసం ఆలోచించడం? ప్రజల శ్రేయస్సే అతని శ్రేయస్సు. ప్రజలందరూ ఏ మాట చెప్తారో తను కూడా అదే నిర్ణయాన్ని చెయ్యాలి. కానీ అలాంటి వాడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ మనుష్యుని నా దగ్గర తీసుకొచ్చారు కదా, ఇతనిలో కనీసం రవ్వంత దోషం నాకు కనబడలే. ఎంత వెతికిదామన్నా యేసు ప్రభులో ఏం కనబడలేదంట? పాపం కనబడలే, దోషం కనబడలే, అపవిత్రత కనబడలేదండి. అందుకే ఎన్ని కోట్ల మంది ఆయన ఆరాధిస్తున్నారు. అందుకే ఇన్ని లక్షల మంది ఆయన ఆరాధిస్తున్నారు. అందుకే కొన్ని కోట్ల మంది యేసు ప్రభు కొరకు తమ ప్రాణాలు వదిలేశారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారి, రాత్రి యేసు పరిశుద్ధుడు అనడానికి ఇంతకంటే ఆధారాలు ఏమున్నాయి? అర్థమవుతుందా? యేసు పరిశుద్ధుడు అనడానికి ఎంతకంటే ఆధారాలు ఏమని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4:15 కూడా చదవండి. హెబ్రీ పత్రిక 4:15. ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన. ఇదిగో సమస్త విషయములలో మనలాగా శోధించబడి పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్యం సయ్యాని సంకల్పమే. చపలు కొడుతూ దగ్గరగా ఆమె. హల్లెలూయా. చూడండి బిడ్డలారు, గమనించండి. ఆయన పరిశుద్ధుడు. మనలాగా ఎలాగంట? మనవలే శోధించబడిన. నీకు వచ్చిన శోధనలు యేసు ప్రభుకి వచ్చినాయి, నీకు వచ్చిన కష్టాలు యేసు ప్రభుకి వచ్చినాయి, నీకు వచ్చిన నిందలు యేసు ప్రభుకి వచ్చినాయి. కానీ ఎక్కడ పాపము లేనివాడట. అందుకే అండి ఇన్ని కోట్ల మంది. యేసు ప్రభు అంటే ఏంటనుకున్నా? ఒక బ్రాండ్, మామూలుగా ఉండదు. వేసారు రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఆయనలో అంటే ఏ పాప మళ్ళా శోధించబడ్డాడు ఆయన. నీకేం తెలుసు అన్నయ్యా? నీకేం? నాకు తెలకపోతే ఇంకెవడ తెలుస్తుంది? నీకేం తెలుసు అన్నయ్య నాకు వచ్చే కష్టాలు? కావడంటది నీకేం తెలుసు అన్నయ్య నాకు వచ్చే శోధనలో, టెంప్టేషన్స్, ఇవన్నీ నీకేం తెలుసు? మరి కంగారు పడకు, నీలా కూడా ఆయనకు వచ్చినాయి. కానీ ఆయనలో పాపం ఉందా? డాగ్ అయినను, మత్స అయినను, కళంకమైనను, కామ, క్రోధ, మద, మత్సరం లేనున్న యేసు ప్రభు. హల్లెలూయా. ఏమండి, బోతద్దం పెట్టి వెతికినా ఆయనలో పాపం లేదు. నువ్వెంత వెతుకు ఆయనలో పాపం లేదు. అందుకే అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? లేదండి, అలిసిపోయారు. అర్థమైందా? ఆచార్య అరార్క్యమూర్తిగా ఒక దైవజనుడు, వీళ్ళందరూ మా దేవుళ్ళు తప్పులు కనిపెడుతున్నారు,
మా దేవుళ్ళో లోపాలు కనిపెడుతున్నారు. అసలు దేవుడు పరిస్థితి ఏంటో నేను కూడా రీసెర్చ్ చేద్దామని బైబిల్ చదవడం మొదలు పెట్టాడంట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్లో తప్పులు కనిపెట్టాలని బైబిల్ చదవటం మొదలు పెడితే బైబిల్ నా తప్పులను బయట పెట్టింది. హల్లెలూయా. మీకు ఉద్యమం లేదా? మీ ఫలయట్న అంతే. దేవుని స్తోత్రం. బైబిల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నించాను కానీ నా తప్పులను బైబిల్ బయటెట్టింది, నా లోపాలు బయటెట్టింది, నా పాపాలు బయటెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదు. ఎంతో మంది ఏమండి అలిసిపోయారండి, అలిసిపోయారు. ఆయనలో తప్పులు ఎదగాలని, ఆయనలో లోపాలు ఎదగాలని, ఆయనను డౌన్ చేయాలని ఎంతోమంది ప్రయత్నించి అలిసిపోయారు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీవు నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. పాపం అంతకు మనం అతిశయించాలి. అందుకే భక్తుడైన యేసన్న గారు, నా అతిశయమో నేవే, ఆనందమో నీవే, ఆరాధన. అసలు ఆయన గొప్ప దేవుడు, దేవుని బిడ్డ. ఆయనలో పాపం లేదు. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, హెబ్రీ పత్రిక 7:26 చదవండి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును. అదిగండి. హల్లెలూయా. ఎక్కడ చేరలేదంట ఆయన. అస్సలు ఒక ఆయన అంటాడు, అందరితో ఆయన కూడా ఒక దేవునికి స్తోత్రం. అందరిలో ఒకలా చేర్చడానికి ఆయన అందరిలాంటి కాదు, ప్రత్యేకమైన వాడు. నిర్దోష అంట. నిర్దోష అంటే ఏంటి? దోషము లేనివాడు. దేవుని పవిత్రుడు అంటే ఏంటి? పాపము లేనివాడు. నిష్కల్మషుడు అంటే ఏంటి? కల్మషం. కొంతమందికి కల్లా కపటం లేదంటారు కదా. కల్లా కపటం యేసు ప్రభువులో కల్లా కపటాలు లేవు. మానవుల్లో కల్లా కపటాలు ఉన్నాయి. చాలామంది ప్రభువులు అనబడుతున్న వారిలో కల్లా కపటాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభువులు ఏమి లేవండి. అందుకనే దేవుని బిడ్డలారా, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది క్రిస్మస్ అని సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. ఆమేన్ చెప్పండి. మనం కూడా ఎలా ఉండాలి చెప్పాలి. మనం కూడా ఎలా ఉండాలి? కల్మషము లేని వారుగా, నిర్దోష దోషము లేని వారిగా. దేవునికి స్తోత్రం. బాగా చెప్పండి. ఇప్పుడు అపవాదిని మనం జయించాలి. అపవాది మన మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా పరిశుద్ధులమే ఉండాలి. రెండోది ఏంటి? వాక్యము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి ఏంటి? ఒకటి పరిశుద్ధత, రెండు వాక్యము, మూడు చదవండి. మార్కు సువార్త 9:29. మార్కు సువార్త 9:29. చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి మూకమైన చెవిటి వానిని వదిలిపోపు, ఇక వానిలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించారు. అప్పుడు అది కేక వేసి వాని ఎంత విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వల్ల ఉండేను గనుక అనేకులు వాడు చనిపోయాడని. అయితే యేసు వాని చెయ్యి పట్టుకుని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్ట, ఇదిగో శిష్యులు అడుగుతున్నారు, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్ల గాని. అద్దుగో స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎన్నో వచనం అది? ప్రార్థన వల్ల. 29వ వచనమేనా? మొత్తం అంతా ఒకే వచనమా? మరి నేను ఏం చదవమన్నాను? మరి మీరు ఏం చదువుతున్నారు? నేను అనుకున్నా నేనేమన్నా తప్పు రాశాను రెఫరెన్స్ అని. 2:29. ప్రభువా, మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఎందుకు ఆ దెయ్యం మాకు లోబడలేదంటే యేసు ప్రభువు అన్నాడు తెలుసా? ప్రార్థన వలన తప్ప ఎట్టిది పోవుట. అదో విన్నారా?
నీ ఇంట్లో దురాత్మలో, నీ పిల్లల్లో దురాత్మలో, నీ గ్రామంలో దురాత్మలు సంచరించకూడదంటే, చేతబడి మాంత్రిక దెయ్యాలు సంచరించకూడదంటే మూడోది ఏంటి చెప్పనా? ప్రార్థన అనండి. అది ఫస్ట్ ఏంటి, రెండోది ఏంటి, మూడోది ఏంటి? ఇంకోటి చెప్తున్నాను, ప్రార్థనలో 4 ఉన్నాయి. 1 ఏకాంత ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన, 4 సహవాస ప్రార్థన. ఆమె అన్నిటిలో బలమైన ప్రార్థన ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపే ఏకాంతపు ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తేనండి దెయ్యాలు నీకు భయపడతాయి. నిజం చెప్తున్నా. నీ ప్రార్థన చేయడం రాలేదా? నేర్చుకోవాలి. ప్రభువా నాకు ప్రార్థన నేర్పు, ఎలా చేయాలో నేర్పు. ఎక్కువ ప్రార్థనలో గడపాలి. రామచంద్రం గారు ఈ చిన్యా తాండాలో బెడ్లో ప్రార్థన చేయండి. ఇది రోజు నుంచి ఎక్కువసేపు ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీదకి వచ్చి నీకు ప్రార్థన రాకపోతే నేర్పించు ప్రభు అని అడుగు. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తే ఈ ప్రాంత ప్రజలను రక్షించగలవు. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తే నీ పిల్లల్ని రక్షించుకోగలవు. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తే నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రార్థన ఎక్కువ చేయాలి బిడ్డలారా. మన మీద చూడండి, కొంతమంది మీద దురాత్మలు వాళ్తాయి. దురాత్మలు పనిచేస్తే వారి మీద పని చేయకుండా ఉండాలంటే 1 పరిశుద్ధత, 2 వాక్యం చదవడం, పరిశుద్ధంగా ఉండడం, వాక్యం చదవడం, 3వది ఏంటి? ప్రార్థన కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 12:28 కూడా చదవండి. మత్తయి సువార్త 12:28 చదవండి. దేవుని ఆత్మ వలన స్తోత్రం. ఇప్పుడు దెయ్యం బావాలంటే ఏం చేయాలా? ఆత్మను పొందాలి అనండి. పరిశుద్ధాత్మ పొందాలి అనండి. చాలా మంది వీళ్ళు ఏంటి ఎలా మాట్లాడుతున్నారో, ఇలాగా రబరబ అంటున్నారో, గరగర అంటున్నారో, ఏమో మాట్లాడుతున్నారో, నాకేం అర్థమవుతలేదు అనుకుంటున్నారా మీరు? నేను చెప్పనా? మీ ఊరు భాష నాకు వచ్చా? ఏం చెప్పరా? ఇప్పుడు మీ ఊరు భాష రావాలంటే నేను నేర్చుకోవాలొద్దా? ఏం చెప్పరా? అవునా? మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. మా తమ్ముడు, మా అమ్మ, మా చెల్లెళ్ళు అందరూ. మా చింతలు నా ముఖం చూసి నవ్వుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకని? మీ భాష నాకు వచ్చా? నేను చెప్పనా? పరలోకములో దేవుడు భాష అది. మీకు అర్థమైందా? అన్య భాషలు ఏంటి? పరలోకంలో దేవుడు భాష. ఆ దేవుడు భాష మనకు రావాలంటే ఆ దేవుడు మన హృదయంలో రావాలి. హల్లెలూయా. ఆ దేవుడు మన హృదయంలోకి వచ్చాడనుకో, ఆ దేవుడు భాష మనకే. అదే మా లోపలికి దేవుడు వచ్చాడు కాబట్టి ఆ దేవుడు భాష మాట్లాడుతున్నాం. స్తోత్రం చెప్పరా? ఇప్పుడు అది కూడా నీకు వచ్చిందనుకో, దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డావు అనుకో. చూడండి, ఇంకో మాట చెప్తున్నాను. సైతానికి అన్య భాషలు అన్నా, యేసు రక్తం అన్నా, యేసునామన్నా భయం. దడదడదడలు ఆడేస్తాడు. నీకు తెలుసా? అంటే భయపడే ఆయుధాలే చెప్తున్నాను మీకు. ఆ ఆయుధాలు ఎత్తున్నాను. నోరండే, మళ్ళా జనవరిలో వస్తా, నూరుంచండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మొదటి ఆయుధం ఏంటి? పరిశుద్ధత. 2వ ఆయుధం ఏంటి? వాక్యం చదవడం. 3వ ఆయుధం ఏంటి? ప్రార్థన చేస్తాం. 4వ ఆయుధం ఏంటి? పరిశుద్ధాత్మను పొందడం. హల్లెలూయా, చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 చెప్పనా? ఈ 4 నీ లోపల ఉంటే, అర్థమైందా? ఈ 4 నీ లోపల ఉంటే సైతాన్ గడు నువ్వంటే భయపడతాడో, నువ్వు వాడికి భయపడవు. సైతాన్ గడు నీ పేరు చెప్తే టార్లు ఎత్తేస్తాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి ఈ 4 కృపన, ఈ 4 కృప కావాలని ఆశపడుతున్నారు. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? అసలు దెయ్యాలు చెప్తున్నాయి, రాజు చెప్తున్నాడు, పరలోకం చెప్తుంది. అంతేకాదు ఆయనంతటా ఆయన కూడా నేను పరిశుద్ధుని అని చెప్తున్నాడు.
నువ్వు కూడా పరిశుద్ధంగా, అట్లాంటి పరిశుద్ధమైన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి పవర్ ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, ప్రపంచంలో యేసు ప్రభు లాంటి పరిశుద్ధుడు, యేసు ప్రభు లాంటి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే. ఒక్కసారి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభా, నేను పరిశుద్ధం, నేను మరి వాక్యము కలిగి, ఆత్మ కలిగి, ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను. ఒకసారి అందరూ ఒకసారి మోకాళ్ళ మీదకి రండి. నాకు ఆ కృప కావాలి. సైలెంట్లో పెట్టుకో. నాకు ఆ కృప కావాలయ్యా, నాకు ఆ కృప కావాలి. మోకాళ్ళ మీదకి రండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ అయ్యా, నాకు ఆ కృప కావాలి. పరిశుద్ధుడు అట కదా, పవిత్రుడు అట కదా. నేను నిన్ను ఆరాధించగలిగిన కృప నాకు ఇవ్వండి. నేను నిన్ను ఆరాధించే కృప నాకు తండ్రి. నాకు అట్లాంటి కృప కావాలి. ఓ ఓ ఆహా. ఎంతమంది నాకు ఆ కృప కావాలని ఆశపడుతున్నారు? మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆ కృప కొరకు ఆశపడుతున్నారు? ఒకసారి అందరూ మొదటిగా ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరూ ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా.